శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి మహోత్సవాలు జరుగుతున్నాయండి. అక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి, భక్తుల రద్దీ ఎలా ఉందనేది మనం చూద్దాం. అలాగే గుడి చుట్టూరు ప్రాంగణం కూడా మనం చూసొద్దాం. ఇప్పుడు చూస్తున్న దేవాలయం లక్ష్మీ గణపతి ఆలయం అండి. పక్కనే జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల మనం గుడి లోపలికి అయితే ప్రస్తుతానికి వెళ్ళట్లేదు. కొంచెం రద్దీ తగ్గిన తర్వాత మనం గుడిలోకి కూడా వెళ్ళి దేవుళ్ళందరినీ కూడా మనం దర్శించుకుందాం. మన హిందువుల పండుగ వచ్చింది అంటే చిరు వ్యాపారస్తులందరికీ కూడా జీవనోపాధి. మన హిందూ ధర్మం ఎంత గొప్పదంటే ఏది చిన్న పండుగ వచ్చినా సరే ఒకరికి ఉపాధి తప్ప హిందూ ధర్మంలో ఒకళ్ళు కూడా ఇబ్బంది పడింది ఎవరూ లేరండి. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం కనకదుర్గ అమ్మవారండి. ఇక్కడ కూడా గుడికి చాలా బాగా డెకరేషన్ చేశారు. అలాగే భక్తుల రద్దీ ఎక్కువ ఉండటం వల్ల మనం అయితే లోపలికి వెళ్ళట్లేదు, బయట ఉంటే చూస్తున్నాం. చూడండి గుడిని ఎంత బాగా అలంకరించారో చూడండి. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు శేషశయన 114వ ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు. అలాగే 11/1/2025 శనివారం ఉదయం 11 గంటల నుండి అన్న సమారాధన జరగబడును. చూడండి మన హిందూ పండుగకి సంబంధించి ఈ పెద్దవాడికి కూడా ఒక రకమైన జీవన ఉపాధి కదండి. చూడండి హిందూ ధర్మం మనం ఎంత గొప్పదో చూడండి. చూడండి మనకి ఏదైనా ఒక పండగ జరిగినా, ఒక సంబరం జరిగినా, ఎలాంటిది జరిగినా కొన్ని వందల మంది, కొన్ని వేల మందికి మనం అన్న సమారాధన చేస్తూనే ఉంటాం. అంతేగాని ఇతర మతస్థుల్లాగా అన్నం పెట్టి మతం మారమని ఎప్పుడూ మన హిందూ ధర్మం చెప్పదు. మన హిందూ ధర్మం ఎప్పుడూ 10 మందికి ఉపకారపడేలాగే ఉంటుంది తప్ప అపకారం అయితే కాదండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు, అలాగే అన్న సమారాధన కూడా ఇక్కడ జరగబడినట్టు రాస్తున్నారు. చూడండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఎంత బాగా అలంకరించారో మనం ప్రాంగణం లోపలికి వెళ్ళాక చూడొచ్చు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగే పంచనక ఆంజనేయ స్వామిని కూడా మనం పిలుస్తాం. చూడండి చిరు వ్యాపారస్తులు చూడండి ఎంత చక్కగా
వాళ్ళు పొద్దున్నే గుడికి వెళ్ళి అలాగే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు చాలా చక్కగా. హిందూ ధర్మం గొప్పతనం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి. అమెరికన్ వైట్ హౌస్ ఎగ్జిబిషన్ ప్రారంభం అవుతుందండి మనకి సంక్రాంతికి దగ్గరలో. మనం వెళ్ళొచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామి అలాగే కోనేటిలో విష్ణుమూర్తి కూడా మనం చూడొచ్చు. అక్కడ శేషశయనంలో ఉంటారు. ఉత్తర ముఖద్వారానికి వెళ్ళటం కోసం ఇటువైపు నుంచి ఏర్పాట్లు చేశారండి. ఇక్కడ సెట్టింగ్ కూడా వేశారు. శ్రీవారి సెట్టింగ్స్ ఎదురుగుండానే మనకు ద్వారం ఎదురుగుండా చాలా బాగా చేశారు చూడండి డెకరేషన్. చూడండి భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగానే ఉంది చూడండి. మనకి ఉత్తర ముఖద్వారం నుంచి మనం స్వామివారిని దర్శించుకుంటాం కాబట్టి ఇటువైపు నుంచే మనకి దారి ఏర్పాటు చేశారండి. చూడండి ఇక్కడ కూడా చిరు వ్యాపారస్తులు పువ్వులు అమ్ముతూ చాలా ఆనందంగా చేసుకుంటున్నారండి వ్యాపారాన్ని. చూడండి ఈయనైతే గనక చూడండి మన హిందూ దేవాలయాల దగ్గర వేరే ఇతర మతస్థులు వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు బొట్టు పెట్టుకోరు, మనం ప్రసాదం ఇస్తే తింటారు, కానీ మన డబ్బులు అయితే కావాలి. ఈయన చూడండి పొద్దున్నే గుళ్ళోకి వెళ్ళి నామం పెట్టుకుని ఎంత చక్కగా ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడో చూడండి. ఇది కదండి మన హిందూ ధర్మం అంటే. ఓకే అండి, జరిగిపోయిన రోజులన్నీ జరిగిపోయినాయి. ఇక్కడ నుంచి మనం కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలండి. హిందూ ధర్మం ఏం చెప్తుందంటే అందరూ ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే అని చెప్తుంది. కానీ ఈ రోజుల్లో మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే అని మన హిందూ ధర్మం మాత్రమే ఉంటుంది. మిగతా మతస్థులు వాళ్ళ మతమే గొప్ప, ఇంకా వేరే మతాన్ని దుర్భాషలు ఆడుతూ ఉంటారు అన్నమాట. మనం చూస్తాం కదా, ఒక క్రిస్టియన్స్ కావచ్చు అలాగే ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళ మతమే గొప్పది అంటారు అనమాట. హిందూ ధర్మం ఎప్పుడూ కూడా ఇతర మతాలను ఎప్పుడూ కూడా ఎలాంటి దోషణ ఉండదండి. ఉత్తర ముఖద్వారానికి దగ్గరలోకి వచ్చేసామండి మనం. చూడండి ఇక్కడ భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉందో. చూడండి ఇక్కడ భక్తుల రద్దీ ఎంత బిజీగా ఉందో చూడండి ఒకసారి. శ్రీవారి ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయిందండి. ప్రతి ఒక్కరూ కూడా గోవింద గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోతుందండి నిజంగా.
కానీ మన హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చేసరికి ఈ టికెట్ ప్రాసెస్ అనేది తీసేయాలండి కొంచెం త్వరలోనే. ఎందుకంటే ప్రతి గుళ్ళోని హుండీ ఉంటుంది, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు వేస్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఈ టికెట్ వ్యవస్థని రద్దు చేసేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటారా, ఇక్కడ నుంచి దేవుణ్ణి చూస్తే 150, అక్కడ నుంచి చూస్తే 200, ఇక్కడ నుంచి చూస్తే 20 రూపాయలు. ఏంటండి ఇది? దేవుణ్ణి చూడటానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా మనం? ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది మన ధర్మం? మన హిందువులందరూ కూడా దీని గురించి ఖచ్చితంగా మనం గళం విప్పాలండి, తప్పదు. మసీదుల్లో లేదు, అలాగే చర్చిల్లో లేదు, కేవలం హిందూ దేవాలయాల్లో మాత్రమే ఉందండి ఇది. హిందూ దేవాలయాల్లో వచ్చే సొమ్మంతా కూడా ఏమైపోతుంది? చర్చి నుంచి రూపాయి తీసుకురాలేరు, అలాగే మసీదు నుంచి రూపాయి తీసుకురాలేరు. కానీ మన హిందూ దేవాలయాల నుంచి మాత్రం పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఎడారి మతాలకి పోషించడానికి మన డబ్బు కావాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇప్పుడు దేవస్థానం అంటే ప్రతి దానికి ఒక దాత ఉంటారండి. ఇప్పుడు నిజంగా ఈ పూల్ డెకరేషన్ చేశారంటే దానికి ఒక దాత ఉంటారు. అలాగే ప్రసాదం పంచి పెడుతున్నారు అనుకోండి, దానికి ఒక దాత ఉంటారు. ప్రతి దానికి దాతలే ఉంటారండి. మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు మనమే ఆలోచించుకోవాలండి. చర్చి ఉందనుకోండి, చర్చి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగే మసీదు ఉందంటే మసీదు డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవచ్చు. మన హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చేసరికి మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవడానికి లేదు. చూడండి ఎంత దారుణంగా ఉందో. మనం ఇప్పటికైనా హిందువులు మేల్కొని ఇలాంటి విషయాల మీద మనం పోరాడకపోతే మరింత ఇబ్బంది పడతాడు ముందు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకుని ముందుకి వెళ్ళకపోతే చాలా ప్రమాదం అండి. చూడండి, ఇక్కడ అంతా కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. ప్రతి ఒక్కరూ కూడా గోవింద గోవింద, నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ, ప్రతి ఒక్కరూ కూడా నామస్మరణతో గుడి ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోతుందండి. నిజంగా ముక్కోటి ఏకాదశి అంటేనే నిజంగా ఒక పెద్ద పండుగ మాట. మన సంక్రాంతి వచ్చి ముందుగా పెద్ద పండుగ అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా మనకి ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. అద్భుతం మాట. నిజంగా ఈ వీడియోలో చూడటం నేను చెప్పడం కాదు కానండి, నిజంగా మనం అక్కడికి వెళ్ళి స్వయంగా వెళ్ళి చూస్తే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది అన్నమాట. ఒళ్ళంతా పులకించిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఏదో చూడగలం, వినగలం తప్ప నిజంగా అక్కడ ఆస్వాదించాలి అంటే మనం ఖచ్చితంగా స్వయంగానే వెళ్ళి మనం చేయాల్సి ఉంటుంది. దర్శనం చాలా బాగా చేశారండి. ఏర్పాట్లు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, భక్తులు కూడా ఎక్కడ తొక్కిసినట్లు లేకుండా చాలా బాగా చేశారండి ఏర్పాట్లు కూడా. నిజంగా కానీ ఉత్తర ముఖద్వారానికి వచ్చేసాం. ఇప్పుడు చూడొచ్చు, ఉత్తర ముఖద్వారానికి పూల్ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి పూల్ డెకరేషన్ ఎంత బాగా, ఎంత అందంగా చేశారో చూడండి. నిజంగా ఒక గొప్ప అనుభూతి మాట. నిజంగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అనే అనుకోవాలి మనం. చూడండి స్వామివారిని మనం చూస్తాం కదా, స్వామివారిని చూడండి. శేషశయనంతో ఉన్న విష్ణుమూర్తిని చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదండి. చాలా బాగా చేశారు గుడి అలంకరణ అంతా కూడా. స్వామివారు కూడా అలంకరణలో ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో చూడండి. ప్రతి ఒక్కరూ కూడా నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ, ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో
శ్రీనివాస నామ జపమేనండి నిజంగా. కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు చూద్దామండి. చూడండి, స్వామివారి ముఖద్వారానికి చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో పూలతో. స్వామివారి అలంకరణ కూడా చాలా బాగా చేశారండి. నిజంగా చూడండి, నిజంగా చూడాలి అంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి. స్వామివారి అలంకరణ చూడండి ఎంత బాగున్నారో చూడండి. అలంకరణ చూడండి, పువ్వుల అలంకరణ ఎంత బాగా చేశారో చూడండి. ఆహా, ఈ భాగ్యం అండి నిజంగా దర్శించుకోవడం. నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ. ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో గోవింద గోవింద అంటూ ధ్వనులతో మోగిపోతుందన్నమాట అండి మొత్తం కూడా గుడి ప్రాంగణం అంతా కూడా. అలాగే మనకి సాగర మదనం అమృతం చిలికారన్న దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నట్టయితే ఎంత బాగా చిత్రీకరించారో చూడండి. సాగర మదనం అమ్మవారి డెకరేషన్ కూడా అలంకరణ కూడా చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. అర్చక స్వాములు కూడా ప్రతి ఒక్కరికి కూడా పాదుకులు ఇచ్చి ఆయన ఆశీర్వదించడం జరుగుతుందండి. ఓకే అండి, ఇప్పుడు మనం గుడి ప్రాంగణం అంతా కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడు గజస్తంభానికి పూల డెకరేషన్ చూడండి ఎంత అద్భుతంగా చేశారో చూడండి. గజస్తంభ దర్శనం. ఓం నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ. నిజంగా ఈ దృశ్యాలు చూడాలంటే నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదండి. నిజంగా ఆలయ ప్రాంగణం అంతా చాలా ఆహ్లాదకరంగా భక్తులతో చాలా కిటకిటలు ఆడిపోతుందండి ఈ రోజంతా కూడా, ముక్కోటి ఏకాదశి సందర్భంగా. అలాగే మనకి ఇక్కడ అన్న సమారాధనకు సంబంధించిన విరాళాలు సేకరిస్తున్నారండి, మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, స్వామివారి ఆలయం ఎంత చక్కగా అలంకరించారో చూడండి పూలతో. చాలా బాగా చేశారండి డెకరేషన్. అలాగే ఏర్పాట్లు కూడా చాలా ఉన్నాయండి. చూడండి, చుట్టూరు కూడా ఆలయం చుట్టూరు కూడా పూల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి, చాలా బాగుందండి నిజంగా. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆహ్లాదకరంగా భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతుందండి. ప్రతి ఒక్కరూ కూడా గోవింద గోవింద అనే నామస్మరణతో ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుని దర్శించుకుంటున్నారండి నిజంగా.
అలాగే మనం అమలేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించి మడుగులో గంట దొరికిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం చూసారా, ఆ గంటను కూడా చూద్దాం రండి. చూడండి, ఇక్కడ కనిపించే గంటే అది. చింతాడు మడుగులో కంచి గంట దొరికిందని చెప్పేసి అమలేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించిన వీడియోలో మనం చెప్పుకున్నాం కదండి, ఆ గంట ఇదేమాట. అప్పట్లో అది చిన్న గ్రామం అవటం వల్ల అక్కడ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండటం వల్ల అప్పుడు మన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ఇవ్వడం జరిగిందంటండి. అక్కడ పెద్దలు మనకి చెప్పారు కదా, ఇలాగ రాతల్లో ఉన్నాయండి, ఇలా ఇచ్చామని చెప్పేసి. ఆ గంట ఇదేనండి, కంచి గంట మాట అండి. కానీ గంటను కొంచెం దగ్గరగా చూద్దాం. ఆంజనేయ స్వామివారి ఆలయం, ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి. అలాగే మనం గంటను కూడా కొంచెం ఇంకా దగ్గరగా చూపిస్తాను, చూడండి. నేను ఇప్పుడు గంటను చూడండి, చాలా దగ్గరగా ఉన్నాం, గంటకి దగ్గరలో. చూడండి ఎంత పెద్ద గంటో చూడండి. మనకి చింతాడ మడుగులో దొరికిన గంట ఇదేనండి, మనం చూస్తున్న గంట. అది కంచి గంట మాట అండి. లోపల ఉన్న గంట తీసేసి చెక్కద పెట్టారన్నమాట అండి. నిజంగా కంచి గంటలో ఆ గంట ఉండి మోగిస్తే ఇంకా చెవులు దద్దరిల్లిపోతాయి అన్నమాట అండి. దాన్ని అందుకుని అలా మార్చినట్టుగా ఉన్నారు. చూడండి, పువ్వుల డెకరేషన్తో గజస్తంభం, అలాగే స్వామివారి గుడి చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట అండి. చాలా బాగా చేశారండి ఏర్పాట్లు, చాలా బాగున్నాయి. అలాగే పూల డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. నేను ఇప్పుడు ఆలయ ప్రాంగణం కూడా మనం చూసొద్దాం. అలాగే కోనేట్లో ఉన్న విష్ణుమూర్తిని కూడా మనం చూద్దాం. శ్రీ ముసిడి నాగవెంకట సత్యనారాయణ గారు, శ్రీమతి వంగాలక్ష్మి గారు శ్రీరాంపురం, శ్రీ మోహన్ మెడికల్ కమలాపురం, కేతికేశ్వరి ముత్యాల కృష్ణాచలరావు గారి జ్ఞాపకాలను వారి కుమారుడు ముత్యాల సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు, శ్రీ బాణం సత్యవతి ప్రసాద్ గారు అమలాపురం, శ్రీ ఆకుల బాబు గారు, శ్రీమతి రాజారావు గారు, శ్రీ దుర్గా వెంకటరాయరావు గారు, శ్రీమతి బాలకృష్ణ గారు, గారు, శ్రీ గోపకొండ పృథ్వీ గారు, ఓకే అండి, ఇప్పుడు చూడండి కోనేట్లో ఉన్న విష్ణుమూర్తి వారిని చూద్దాం. శేషశయనంలో ఉన్నారు ఆయన, లక్ష్మీ సమేత శేషశయనంలో ఉన్నారు విష్ణుమూర్తి. కోనేరు కూడా చాలా అద్భుతంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. చూడండి, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ చెత్త చెదారం లేకుండా చాలా బాగా మెయింటెనెన్స్. చూడండి ఎంత బాగుందో. గుడి ప్రాంగణం అంతా కూడా చాలా బాగా ఉందండి. ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా బాగా అలంకరించారు, చాలా బాగుందన్నమాట అండి. చూడండి, మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే కూడా భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉందనేది మనం చూడొచ్చు. ఓకే అండి, అలాగే మనం లక్ష్మీ గణపతి స్వామి వారిని మనం చూద్దాం. అలాగే జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని కూడా మనం దర్శించుకుందాం. శ్రీ లోకల ప్రసాద్ గారు, శ్రీమతి లక్ష్మీ గారు అమలాపురం,
శ్రీ ఇరుమతి వెంకట్రావు గారు వర్ధన్, సాయి శ్రీనివాస పాప గారు, శ్రీ పట్టపర్తి మురళీకృష్ణ గారు, శ్రీమతి రంజీ కుమారి గారు అమలాపురం, సాగర్ మల్లికృష్ణ, శ్రీ అమ్మాయి విద్యాసాగర్ గారు చెట్లపేట, చూడండి స్వామివారి దేవస్థానం అలంకరణతో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఏర్పాట్లు కూడా చాలాగా బాగున్నాయి. నిజంగా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉందండి ప్రాంగణం అంతా కూడా. ఓకే అండి, ఇప్పుడు మనం లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయానికి వచ్చామండి. అలాగే గణపతి స్వామివారిని కూడా మనం దర్శించుకుందాం. పక్కనే ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారిని కూడా మనం దర్శించుకుందాం. రండిగా లోపలికి వెళ్దాం. చూడండి గణపతి స్వామివారిని ఎంత చక్కగా అలంకరించారో చూడండి. లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం, ఆయన విగ్రహానికి పూల అలంకరణ ఎంత బాగా చేశారో చూడండి. కొంచెం మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. చూడండి లక్ష్మీ గణపతి స్వామివారు ఎంత శోభాయనంతో విరాజిల్లుతున్నారో చూడండి. నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఆయన చూడటానికి. చాలా బాగా చేశారండి డెకరేషన్, గోల్డ్ డెకరేషన్. అలాగే పక్కనే ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారిని కూడా మనం ఇప్పుడు దర్శించుకుందామండి. మనం చూడండి అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగా చేశారండి. చూడండి చూడండి అమ్మవారి అలంకరణ ఎంత చక్కగా ఉందో చూడండి. అమ్మవారి అలంకరణలో ఎంత ఆనందదాయకంగా ఉన్నారో చూడండి. నిజంగా అమ్మవారిని చూస్తే మనసుకు అలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట అండి. చూడండి అమ్మవారి అలంకరణ ఎంత చక్కగా చేశారో చూడండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట అండి. ఈ రోజంతా కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయిందన్నమాట అండి. ప్రతి ఒక్కరూ కూడా నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ, గోవింద గోవింద అంటూ ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారండి. ఈ వీడియో ఇక్కడితో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.